बेटी बेटा हाँ हाँ మళ్ళీ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నా అన్న ఏదో ఏంటన్నారు మేము సేకరించిన సమాచారంతో పోలీసు వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చాం. అంతే ఇస్తే పిటిషన్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అప్పుడే ఫోన్ చేసి ఉండండి చెప్పినా కదా కాఫీ చెప్పండి ఒక్క నిమిషం కూర్చోండి చిరికి తెలుసు మళ్ళీ వాళ్ళు ఓవరాల్ ఇప్పుడు మొన్న జరుపుల స్వామి అనేది ఒక ఇష్యూ అయింది. స్వామి అమ్మ హాస్పిటల్ మన ప్రీమియస్ మన డాక్టర్ అమ్మ హాస్పిటల్. రవి రాఠోడ్, నేను మైబాద్ డీమెంట్ వచ్చాక పనిచేస్తున్నాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా. ఇప్పుడు మాకు ఏమైందంటే 20వ తారీఖు సాయంత్రం 8:30కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి. ఏంటిదంటే కాంతి మెమోరియల్ హాస్పిటల్లో అబార్షన్ జరుగుతుంది, మీరు స్పందించండి అంటే నేనేం చేశానంటే ఏమంటే మా సిబ్బందిని పంపించాం, స్థానిక వైద్య మెడికల్ ఆఫీసర్ గారిని పంపించేసి ప్లస్ మా సీసీలను మా సిబ్బందిని ఒక 4 పంపించేసేసి అక్కడ హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం జరిగింది. అయితే అక్కడ తెలిసింది ఏంటంటే పేషెంటు 4 గంటలకు కడుపు నొప్పితో వచ్చింది మా దగ్గరికి. సో మా దగ్గర డాక్టర్ అందుబాటులో లేరు కాబట్టి డాక్టర్ ఫోన్లో చెప్పారు, మేము స్టాఫ్ నర్సులము ట్రీట్మెంట్ చేస్తున్నాము. మరి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారంటే కడుపు నొప్పి ట్రీట్మెంట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. మేము పేషెంట్ మా వైద్యురాలు పరీక్షించగా ఇది అబార్షన్కు ప్రయత్నం జరుగుతుంది అని వాళ్ళు నిర్ధారించుకొని ఆ పేషెంట్ మేము అక్కడి నుంచి మా కస్టడీలో తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. సో 21వ తారీఖు ఉదయం 9:30కు ఒక ఆడ పిండం, శిశువు అనలేము, 23 వీక్స్ కాబట్టి ఆడ పిండము 23 వారాలు అప్రాక్సిమేట్ 5 నెలల పిండం బయటకు వచ్చింది. పిండం బయటకు వచ్చినాక వాళ్ళు మొత్తం మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. అయితే స్టార్టింగ్ ఒక 10 గంటల దాకా వాళ్ళు మాకేం చెప్తలేరు. ఆ తర్వాత వాళ్ళ భర్తను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయంగా తెలిసింది ఏంటంటే మా తండాలో ఒక ఆర్ఎంపీ ఉన్నాడు, ఆర్ఎంపీ మమ్మల్ని నెక్కొండ తీసుకెళ్ళాడు. నెక్కొండలో స్కాన్ చేయించేసి అది ఆడ శిశువు నిర్ధారించినాక ఏదో గోళీలు మింగించాడు మాతోటి. ఆ గోళీలు మింగించిన తర్వాత కడుపు నొప్పి వస్తే మేము మైబాద్ హాస్పిటల్కి వచ్చినాము. కడుపు నొప్పితోటి హాస్పిటల్ జాయిన్ అయినాక 2-3 అవర్స్ అయింది, ఇంతలో మీరు వచ్చారు సార్ అని అతను చెప్పడం జరిగింది. అసలు ఎవరు ఏంటిదంటే మేము చదువుకోవడం సార్, మాకు నెక్కొండ తెలుసు, హాస్పిటల్ చూపిస్తాను పేరు చెప్తలేడు, కాకపోతే ఆర్ఎంపీ పేరు చెప్పాడు. సో మేము ఈ మధ్య పేషెంట్ను ఇప్పుడు మదర్కి ఏం కాకూడదనే ఉద్దేశంతో నిపుణులైన ప్రొఫెసర్ల సమక్షంలో వీళ్ళను మైబాద్ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో పేషెంట్లు కూడా నిన్న మదర్ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో
సో దీన్ని మేము సుమోటోగా తీసుకొని వాళ్ళ భర్త దగ్గర కూడా మేము వాళ్ళు నాకు వాంగ్మూలం ఇచ్చారు. ఏంటిదంటే ఇట్లా జరిగింది మొత్తం చెప్పి రాసిచ్చి వాళ్ళ స్వహస్తాతో రాసిచ్చారు. దీన్ని బేస్ చేసుకొని నేను కలెక్టర్ గారికి వివరణ ఇచ్చుకుంటూ ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు డిఎస్పీ గారు వాళ్ళు వేసేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించేసి ఎంటీపీ యాక్టు పీసీపీఎన్టీ యాక్ట్లు ఉంటాయి ఆ యాక్ట్ ప్రకారం మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి వాళ్ళ సెక్షన్ల ప్రకారం వాళ్ళు ఏంటిది అనేది దానికి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే నేను ఇచ్చాను. సో దీని మీద స్పందించి ఇదొక స్కామ్, ఒక ముఠా లెక్క చైన్ సిస్టమ్ లెక్క నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ అబార్షన్ ఉన్నా దానికి మూలం నెక్కొండ విలేజ్ అంటారు, నెక్కొండ కానీ ఖమ్మం కానీ అంటున్నారు. సో ఇట్లా ఇప్పుడు నేను యాజ్ ఏ వైద్యాధికారిగా, జిల్లా వైద్యాధికారిగా నేను కోరేది ఏంటిదంటే గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ముఖ్యంగా ప్రైవేటు నర్సింగ్ హోమ్లు, ప్రైవేటు గైనకాలజిస్టులు, నేనైతే ఎవరైతే ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ అబార్షరు స్కాన్కు పాల్పడతారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని హాస్పిటల్ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచైనా మీరు పద్ధతి మార్చుకొని మీ అంటే యాక్ట్ మేము మీకు దేనికి పర్మిషన్ ఇచ్చాము, హాస్పిటల్కి ఏ ట్రీట్మెంట్ పర్మిషన్ ఇచ్చాము అదే పద్ధతిలో ట్రీట్మెంట్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మా జిల్లాలో ఉన్న ఆర్ఎంపీలు కూడా, ఆర్ఎంపీలు అంటే ఆర్ఎంపీ అని కూడా అనకూడదు వాళ్ళను, ఏంటిది ఆర్ఎంపీలు అనకూడదు, ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్, ప్రథమ చికిత్స ప్రొవైడ్ చేసే వాళ్ళే ఆర్ఎంపీలు. అంటే ఏంటంటే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్, అంటే ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళే ఆర్ఎంపీలు అంటారు. మేము రిజిస్టర్ ప్రాక్టీషనర్.